హాయ్ ఫ్రెండ్స్, అమ్మవాళ్ళు మాకి బుడ్డలు వేసి పంపించినారు కదా వేరుశనక్కాయలు చట్నీకి దానికోసమని. అవన్నీ కూడా నేను సంచి అలానే పెట్టింటే రెక్క పురుగులు ఆడుతున్నాయండి. దానివల్ల పురుగు పట్టేస్తున్నాయి అనమాట. ఇత్తనాలు చెడిపోతున్నాయి, చేదు వచ్చేస్తాయి అనమాట పురుగు పడితే. కాబట్టి నేను వేపాకు, తర్వాత వచ్చేసి సీతారామకు ఇవన్నీ కూడా ఆ బుడ్డల సంచిలోకి వేసి చూసిన, అయినా కూడా పురుగులు తగ్గడం లేదు. కాబట్టి చూడండి, మీకు ఆల్రెడీ పురుగు పట్టినవన్నీ కూడా ఏ విధంగా కలరే చేంజ్ అయ్యాయో చూపిస్తున్నా. కాబట్టి అన్నీ ఒక కుప్ప ఒలిచిపెట్టుకున్న తర్వాత ఒక కుప్పగా పోసుకొని చాట్లో కొన్ని కొన్ని వేసుకొని చెడిపోయిన ఇత్తనాలన్నీ కూడా ఏరేస్తున్నాను అనమాట. మీకు ఆ ఇత్తనాలు చూపిస్తుంటేనే తెలుస్తుంది అవి తినడానికి పనికి వస్తాయా లేదా అని. అసలు మనకు తినడానికి పనికి రాకోకుండా చేసాయండి. మొత్తం కూడా చేదు ఇత్తనాలు ఎక్కువైపోయినాయి అవి తిని. అక్కడికి మేము అది ఇది ట్రై చేసాం కానీ ఏది వర్కౌట్ కాలే. కాబట్టి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకొని ఇవన్నీ చెడిపోయిన ఇత్తనాలన్నీ ఏరేసుకొని 2 రోజులు ఒక ఎండకు పెట్టేసి తర్వాత మేము ఒక గాలి తగిలేలాగానే పెట్టుకోవాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయినామండి. మొత్తానికైతే తినడానికి పెట్టుకుంటే ఈ విధంగా నాశనం చేస్తే ఆ పురుగులు నాకు చాలా బాధేసింది. చూడండి, ఇవన్నీ అయినాయి అనమాట. మనం ఆ కుప్పలో ఉన్న ఆ గిన్నెలో మొత్తంలో చెడిపోయిన ఇత్తనాలన్నీ కూడా ఈ చాట్లో ఉండేవన్నీ కూడా అయ్యాయి అన్నమాట. నాకైతే చాలా బాధ వేసింది, ఎన్ని విత్తనాలు వేస్ట్ అయిపోతున్నాయి కదా అని. అంతకుముందు కూడా ఆల్రెడీ ఒకసారి అలా చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా అన్నీ ఉన్నవన్నీ కూడా ఒలిచేసి ఈ విధంగా అయితే సపరేట్ చేసుకొని చెడిపోయిన ఇత్తనాలన్నీ కూడా మొత్తం బుడ్డలు లేకుండా ఇత్తనాలు ఒలిచి పెట్టుకున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా సఫర్ అవుతుంటే దానికి ఏమైనా చిట్కాలు తెలిసింటే నాకైతే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.